వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చిట్లంకుంట గ్రామంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా యువకుడు మృతి. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ అరవింద్. టీఆర్ఎస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మారిందంటూ మండిపాటు. సంగారెడ్డి జిల్లా అండూరు గ్రామంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైన డీసీఎం. ఇక వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం చిట్లకుట్ట గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పదర మండలం నుండి విద్యుత్ స్తంభాలు తీసుకువెళ్తున్న ట్రాక్టరు చిట్లకుంట్ర పెట్రాల్ చెరువు గ్రామాల మధ్య రోడ్డు బల్బు చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహేష్ అనే యువకుడు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ మెడికల్ ఆఫీసర్ దిక్కున్నాయి. 4 పేషెంట్ వచ్చారు. అందులో ఒక ఆమె సీరియస్ ఉంది, రిఫ్రాక్చర్ లాగా ఉంది, ఎక్స్రే తీయించుకోవాలి. ఆయాసం కూడా అవుతుంది. ఆక్సిజన్ అయితే పెట్టినాం, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. మిగతా 3 మెంబర్స్ ఏమో స్టేబులే ఉన్నారు. ఒక ఆమెకు ఎక్స్రే తీయించిన తర్వాత చెప్తాం. మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు సార్? మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అంటే ఇంకా ఇంజెక్షన్లు, ఫ్లూయిడ్స్, ఆక్సిజన్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. మిగతా ఇన్వెస్టిగేషన్ చేసినాక రిపోర్ట్ బట్టి ఇక్కడ ఉంచాలా లేకుంటే హైదరాబాద్కి ఏమైనా రెఫర్ చేయాలో చెప్పు. एक्सरे తీయాలి. కొంచెం ఆయాసం బీపీ నార్మల్. నిజామాబాద్ జిల్లా ధర్మపురి ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్, కేటీఆర్, కేసీఆర్లపై విమర్శల వర్షం కురిపించారు. పౌరసత్వ బిల్లు ద్వారా పాకిస్తాన్లో హిందూ జనాభా, భారత్లో ముస్లిం జనాభా తగ్గుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వం అయిందని, టీఆర్ఎస్ హిందూ వ్యతిరేక పార్టీగా మారిందని మండిపడ్డారు. పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకునే అవకాశమే లేదని మంత్రి అన్నారు. माइनॉरिटी का जो पॉलिटिकल ब्रोकर, पूरी माइनॉरिटी मुस्लिम समाज का दलाल है। वो हर इलेक्शन से पहले निजामाबाद में आता, भड़काऊ भाषण देता और गंपा गुप्ता आपका वोट एक जमाने में कांग्रेस को बेचता था, आज केसीआर को बेच रहा है. He is nothing more और नथिंग लेस देन अ पॉलिटिकल ब्रोकर. आरएसएस को पार्ट देते बोल के बोले. पहले मोहम्मद पहलवान से तू और तेरा भाई फटने से बचो. तेरा भाई हर साल 6 महीने लंदन में अस्पताल में बिताता. तेरी हैसियत नहीं है, तेरी खानदान की हैसियत नहीं है बीजेपी के बारे में बात करने. ఈయన పార్టీ పేరు ఆల్ ఇండియా ఏదో పార్టీ పేరు ఏదేదో ముస్లిం పేరు ఉంటుంది. ఏదో ఆ నోరు తిరగాలి మాకు ఏనేమంటారు మరి. దిక్మాల పేర్లు పెట్టుకుంటే నోరు తిరగాలి. ఈయన పార్టీలోనే ముస్లిం పేరు సమాజం ఉన్నది. ఈడు వచ్చి నిజామాబాద్కి సెక్యులరిజం నేర్పుతాడు. ఈ జీవితంలో ఎప్పుడన్నా మైనారిటీ ఏరియా బయట ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినా ఈ పార్టీ పేరు ఎప్పుడన్నా మైనారిటీ ఆ గల్లీలోకి వెళ్ళి బయటకు వచ్చి మీటింగ్ పెట్టే తమ్ముండే ఆయనకి ఈ వచ్చి సెక్యులరిజం మనకి నేర్పుతాడు.
ఖురాన్ చదివినట్టుంది కథ. ఇక ఎన్ఆర్సీ పెడతానట ఇబ్బంది అంట. ఈయనకు ఒక్కడికే ఇబ్బంది, ముస్లిం సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదు. ఈయనకు ఎందుకు ఇబ్బంది అంటే ఈయన నాయన పేరు ఆయన తెలియకుండా నేను చెప్తా, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. అలా తాత పేరు అబ్దుల్ రెహమాన్ వాహిద్, ముత్తాత పేరు తులసి రామ్దాస్. అది బయట పడుతుందని ఇది ఎన్ఆర్సీ తోటి ప్రాబ్లం. ముస్లిం సమాజానికి జెన్యున్ ముస్లింలకు ఓడికి ఎన్ఆర్సీ తోటి ప్రాబ్లం లేదు. ఇటువంటి బ్రోకర్లు వచ్చి అగ్రెసివ్ స్పీచ్లు ఇచ్చి మత కలహాలు రేకెత్తించి రాజకీయ వ్యభిచారం చేసుకునే ఒక బ్రోకర్ అసలు दोनों साथ में काम करेंगे. केसीआर जब तक केसीआर మొన్ననే మాట్లాడాడు, నేను బ్రహ్మాండమైన ఆరోగ్యం, నా లివర్లు లంగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి, నేను 20 ఏళ్ళు బతుకుతా అని మొన్ననే మాట్లాడాడు. ఈయనకి మన డౌట్ ఉందా? పొద్దునట్టు పుట్టిన పోదని ఇలా పేరు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండేనా అని మా అందరికి డౌట్ లేదు. కేసీఆర్ అందరూ మేమందరం కోరుకుంటా ఉన్నాం ఏడుకొండల స్వామిని, కేసీఆర్ నువ్వు నిండా 100 ఆయుర ఆరోగ్యాలతో బతకాల. కానీ ఓవైసీ ఆయన పార్ట్నర్, ఓవైసీకి వెనకూడదు అవుతాడు, మన పార్ట్నర్ అవుతాడు, ఏమవుతాడు ఓవైసీకి ఈయన డౌట్ ఉన్నది. ఆయన మంత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ తెచ్చి ఇవ్వడు, ఎందుకంటే అడుగుకొని పోతుండే కేసీఆర్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనానికి విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీసీఎం వాహనం పూర్తిగా దగ్ధమైంది. 9603329360. హలో, ఇక్కడ జిన్నారం మండలం అండూరు గ్రామంలో గడ్డి డీసీఎం తగిలిపోతూ ఉంది. జిన్నారం మండలం అండూరు విలేజ్, పటంచర్ నుంచి నియర్ 12 కిలోమీటర్స్. 9603329360. రాజేంద్రనగర్ మండలంలోని మైలర్దేవుపల్లి డివిజన్ ఆరంగర్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో టీపీజీ ఫౌండేషన్ అధ్యక్షురాలు చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికాలంలో దుప్పట్లు లేక అనాథ ఆశ్రమంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. చాలా సూచనలు సార్, మా మాజీ సైనికులు సార్. పట్టుకోవట్లే, నేను పట్టుకోతున్నాను. నమస్తే. లక్ష్మక్క ఇక్కడ చూడు. మంచిగా ఆరంగర్
చేరవస్తలో ముఖ్యంగా ఇక్కడ వికలాంగులకంతా నోరు లేని వాళ్ళకందరికీ కూడా మా చైతన్య గారు బ్లాంకెట్లు పంచడం జరిగింది. ప్రజాప్రతినిధులం అందరం కూడా మహిళలు మేమందరం కూడా రావడం జరిగింది. పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో చలికాలం వాళ్ళకి ఎంతో చలి కప్పుకొని లేవని ఆలోచించి ఆమె దృష్టికి వచ్చినట్టు తీసుకొచ్చింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం చేయడంలో ప్రజలకు అందరూ కూడా మనం ముందుంటాం. అందుకని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా అని బీద వాళ్ళకు మీరు అందరూ చూస్తున్నారు. చాలామంది రోడ్ల మీద ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఇండ్లు కట్టించి ఎంతో సౌకర్యం ముందు తీసుకుపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళకు కూడా ఎవరు లేని వాళ్ళు వీళ్ళు. అందుకని అనాథ హాస్టల్లో ఇక్కడ ఉండడం అది వాళ్ళకు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక దాని మీద మేమందరం కూడా డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని మేమందరం కూడా వాళ్ళకు చలికి బ్లాంకెట్ ఇవ్వడం అందరం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇది ఒకటే కాకుండా ఎప్పుడూ ఏదున్నా వాళ్ళకి సహకారం అందిస్తూనే ఉంటామని చూస్తాం. మా ప్రజా నాయకులు అందరూ కూడా ప్రతి సంవత్సరంలో 2 మాటలు ఏదో ఒకటి నాడు టీఆర్ఎస్ భవనం నుంచి కూడా మనం ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా అదృష్టం. మరొకసారి డొనేషన్ చేసిన చైతన్య గారికి, మళ్ళీ బృందానికి, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా ఇలాగే ఎప్పటికీ ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మేము కూడా అందరం కూడా ఏది అడిగినా ప్రజలకు ఇచ్చి ముందంజలు ఉంటాం. వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవరావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య గౌడ్, స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. మీరు చెప్పండి, కరెక్ట్ అష్యూరెన్స్ ఇవ్వండి నాకు. లేకపోతే ఆయన హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే చెప్తున్నా ఆయన హెచ్ఆర్ అక్కడ చెప్పిస్తాను. ఎవరు చెప్తానండి అర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాస్ ఎట్లా చెప్తాను నువ్వు చెప్పు. స్పెషల్ క్లాస్ టేకింగ్ ద టీచర్స్ ఐ యామ్ కమింగ్ నువ్వు ఫోకస్ చేయాలా. నువ్వు మెయిన్ రసారది ఓకే అంటే ఏ టైం ఉంటావు? స్పెషల్ క్లాస్ ఉంటావు కదా అర్లీ మార్నింగ్. ఆదేశాల మేరకు 10th క్లాస్ రిజల్ట్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి పరీక్షలకు ఎవరైతే చదువుకొని రాస్తున్నారో పరీక్షలు పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు మంచి రిజల్ట్ రావాలని మన ఎంఈఓ గారు ద్వారా హెచ్ఎంస్ని పిలవడం జరిగింది. తాండూరు మండలి సంబంధించిన వాళ్ళకు ఎలా బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి, ఎలా చదివించాలి, ఎన్ని అంటే 100% రిజల్ట్ ఎలా రావాలో అని వాళ్ళని కొంచెం ఇంటరాక్షన్స్ చేశాము. సో వాళ్ళ వ్యూస్ మాకు చెప్పారు. సో ఎక్స్చేంజ్ అయిన వ్యూస్ కూడా. సో ఫ్రమ్ ఈ 2 months అవుతుందో జనవరి ఫిబ్రవరి కొంచెం టాస్క్ ఓరియంటెడ్గా మంచి ఫోకస్గా బాగా గట్టిగా చదివి మంచి మార్క్స్ రావాలని వాళ్ళకు స్లిప్ టెస్ట్లు అన్నా కానీ, గ్రాంట్ లిస్ట్లు అన్నా కానీ, 1-to-1 ఇంటరాక్షన్స్ అన్నా కానీ, గ్రూప్ డిస్కస్ అన్నా కానీ, అయితే బ్లూ ప్రింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కొంచెం మంచిగా అవగాహన కల్పించమని నేను చెప్పాను. సో అదేవిధంగా వాళ్ళు కూడా సో దే ఆర్ ఆన్ ద జాబ్ అనమాట ఆల్రెడీ. సో వాళ్ళు కూడా చెప్పారు అనమాట, దే ఆర్ ప్రామిస్ దట్ 100% రిజల్ట్ తీసుకొస్తాను. సో లాస్ట్ ఇయర్ ఏవైతే తక్కువ మార్క్స్ వచ్చాయో, తక్కువ రిజల్ట్ ఏదైతే వచ్చిందో వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పాను. సో ఫ్రమ్ ఈ 2 months గట్టిగా చదివి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ మా అందరి హెచ్ఎంలకు పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నాడు 100% ఉండాలి నాకు. ఈ విషయంలో కాంప్రమైజ్ కాదు. నాకు టాస్క్ ఇచ్చింది కలెక్టర్ గారు. సో ఐ వోంట్ స్పేర్ ఎనీబడి. అర్థమైందా? సో మీకు ముందే చెప్తున్నాను నేను మా ఎంఈఓ ద్వారా. నేను డైరెక్ట్ చెప్తాను, నీకు ఎంఈఓ ద్వారా చెప్తున్నా. ఎంఈఓ అనుభవించాను. ఏమండి ఎంఈఓ గారు, విష్ గుడ్ లక్ అందరికీ. నేను ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ బి ఆన్ ద ఫీల్డ్. ఈ 14 నాకు లిస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు మినిట్స్ రాసుకో, అటెండెన్స్ సంతకం పెట్టేసి అందరికీ తీసుకున్నాక మినిట్స్ నాకు కొట్టిచ్చేసి సంతకం పెట్టేస్తాం.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో అక్రమ ఇసుక వ్యాపారులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మోటారు వాహనాల నిబంధనలు సైతం తుంగలోకి తొక్కి నకిలీ ధృవపత్రాలతో కొత్త వాహనాలు కొనుగోలు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులు అక్రమార్కులు కుమ్మక్కై ఇసుక మాఫియా చేస్తున్నారు. ఈ ఘటనలో తహసీల్దార్ సైతం ఉండి నిత్యం ఇసుక వ్యాపారులతో ప్రభుత్వ కార్యాలయంలోనే చర్చలు చేస్తూ ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మల్లాల నుంచి ఎక్కడి నుంచి పోయినావు? ఇక్కడ నుంచే పోయినావు? ఎటు నుంచి? ఇంకా ఏ దారి ఉన్నది? ఇదే దారే? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు కాందాలు? ఇసుక తీసుకపోతున్నావు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తపల్లి మండలంగా ఏర్పడిన అభివృద్ధికి దూరంగా ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘంలో ఉమ్మడి కరీంనగర్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐసీసీ అధ్యక్షులు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగశేఖర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం
జెండావిష్కరణ చేసుకొని మరి సీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అందరూ సీనియర్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు అప్పుడు ఆంగ్లేయులతో కొట్లాడినప్పుడు ఈ దేశాన్ని వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్గా అప్పుడు అవతరించి అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భావం జరిగింది. 135 సంవత్సరాలు పురస్కరించుకొని మరియు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గత 60 నుంచి 70 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు కానీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆ పార్టీ ఆవిర్భావం చెందిన సందర్భంగా మరియు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు పురపాలక సంఘ కొత్తపల్లిలో మరియు 12 వార్డులకు గాను 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టి మరి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. ఈ సందర్భంగా మరియు అదేవిధంగా ఇప్పుడే సీసీ స్టోర్గా ఈరోజే నామినేషన్లు ప్రారంభించడం జరిగింది. దానికి చూద్దాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్యానల్ పెట్టేసి వారిని అందరం గెలుచుకునేటువంటి విధానంగా మేము ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు రాబోయే కాలానికి ఇప్పటికీ కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి పార్టీ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మరి సోనియా గాంధీ గారి నాయకత్వం అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ రాబోయే కాలానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య పూచిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు రావుస్ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 14 జాతీయ బహుళ జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఈ మేళకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు టౌన్ ఎస్ఐ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బుట్ట రంగయ్య పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు పిల్లలకందరికి కూడా విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాలా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే మీకు అందరికీ తెలుసు, దాదాపుగా 4.5 లక్షల మందికి ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఒకే తోడుగా 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రామ వాలంటీర్లు అయితేనేమి, అదేవిధంగా సచివాలయం ఉద్యోగస్తులు అయితేనేమి 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భము చాలా ఎంతో ప్రజలకు ఉపయోగపడేటువంటి సందర్భం. ఈరోజు ఏపీఎస్ఎస్డిసి మరియు రావుస్ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరపబడుతుంది. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐఐటి, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చదివిన నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈరోజు ఈ జాబ్ మేళాలో 15 జాతీయ బహుళ కంపెనీలు పాల్గొంటున్నాయి. మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీకు వారు తప్పక ఈరోజు ఉద్యోగ నియామకం పత్రంతో సహా నియమించుకోవడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. తిరుమల రెడ్డి, సిఇఓ, రావుస్ కాలేజ్. విశాఖలో టీడీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీని వీడిన రెహమాన్ అనవసర విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వైసీపీలోకి వెళ్లాలనుకుంటే రెహమాన్ వెళ్లొచ్చని లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎన్ఆర్సీపై నగర పార్టీ అధ్యక్షుడిగా రెహమాన్ ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ముస్లిం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని అన్నారు. అంశాలు చెప్పారు, ఇది మాకు సంబంధం లేదు, కావాలంటే మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా. స్పెసిఫిక్గా చెప్పకపోతే మేము వేగ్గా చెప్తే మీరు వేగ్గా చెప్పచ్చు. స్పష్టంగా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో
ఉమా గారు వారం రోజుల నుంచి ఇవాళ కాదు, రోజు వస్తున్నాయి, టీవీలో చర్చలు కూడా వస్తున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతి కాదు, విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది, దాని కాదు విజయసాయి రెడ్డి గారని. మరి ఆ ఎన్నిటి మీద సిబిఐకి సిద్ధమా విజయసాయి రెడ్డి గారు? మీకేం పొరపాటు లేదు అని మీరే అంటారు కదా, తప్పు ఇచ్చినది మీరే అంటున్నారు కదా. తప్పు చేయడం మీకు అయ్యేందుకు సిబిఐకి ఎంతో డిమాండ్ చేయండి. మీరు మాట్లాడితే సిబిఐ అంటారు కదా. ఎందుకు విజయసాయి రెడ్డి గారు సిబిఐ డిమాండ్ చేయకుండా సింపుల్గా తేల్చి వెళ్ళిపోయినారు? చెప్తున్నారు ఎంతవరకు కరెక్టో. నేను కూడా వాస్తవాలు కావో మీరు ఎంక్వైరీ చేస్తే అవన్నీ ప్రూవ్ అవుతాయి. చెప్పారు మా నాయకులు. ఏది ఆశీర్మెట్ మీద ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీ సంస్థ బ్రదర్ అనిల్ కుమార్ మీరు కూర్చొని ఢిల్లీలో కూర్చొని మీ ఆడిటర్ జీవీ పేరున ఏదో రిజిస్ట్రేషన్ చేయించారు, అయితే అగ్రిమెంట్ అయిందని అంటారు. మీ ఆడిటరే, మీ జీవీ మీ మాట్లాడారు. వాస్తవాలు కాదో చెప్పాలి, స్పెసిఫిక్గా చెప్పాలి. అది వేగ్గా చెప్పలే, క్లియర్గా మన ఆశీర్మెట్ దగ్గర ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీ సంస్థ ల్యాండ్ ఏదో ఉందో డిస్ప్యూట్స్లో ఉందో అది ఫైనలైజ్ అయిందని మీరే ఢిల్లీలో కూర్చొని ఫైనలైజ్ చేశారని బ్రదర్ అనిల్ కుమార్ మీరు మీ జీవి ఉన్నారు. మీ జీవి అంటే ఆడిటర్, నాకు తెలియదు ఎవరు జీవి అంటారు ఎవరైనా చెప్పారు. మరి దాని మీద వివరణ ఇవ్వాలి కదా, ఇవాళ ఇవ్వలే. కార్తీక వనం ఏదైతే ఉందో ఉమేష్ గారి దాంట్లో మీరు షేర్ తీసుకున్నారు, నోటీస్ ఇచ్చారు, మళ్ళీ షేర్ తీసుకున్నారు. కార్తీక వనంలో అంటే ఎవరి పేరు ఉంటాయని ఎవరంటారు? జీవీ పేరు ఉంటే మీకు ఉన్నట్టు కదా, ఇంకోటి ఉంటే మీకు ఉన్నట్టు కదా. పెద్ద పెద్దలు చేసే పనిదే కదా. మీరు అక్కడ చంద్రబాబు బినామీని తెగ పోరు చేశారు కదా. మీరు మొత్తం కమ్మోళ్ళ పిల్లల్ని కూడా చంద్రబాబు బంధు కింద పెట్టారు. మరి మీ ఆడిటరే ఉన్నాడే, మీ జీవీ ఉన్నాడే, మరి ఆయన మీ ఆడిటర్ అయినప్పుడు మీరు బాధ్యులు కదా. మరి దాని మీద కార్తీక వనం మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు ఉమా గారు, అనురాధ గారు, రవికుమార్ గారు, కార్తీక వనంలో మీరు రాశారా లేదా? విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని అన్నారు. విశాఖ కేంద్రంగా రాజధానిగా వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. టీడీపీ నేతల రాజకీయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మరి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల మాటల విధానం బాధ కలిగిస్తూ ఒక శాసనసభ్యునిగా జిల్లా కేంద్రంలో ఉంటూ ఈ జిల్లా కేంద్రం కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్న ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా మరి వారి ప్రకటనలో బాధ కలిగించాయని చెప్పాల్సి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా చర్చించారా, ఎవరితోనైనా మాట్లాడారా అంటే జిఎన్ రావు కమిటీని నియామకం చేసిన విషయం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఈ జిఎన్ రావు కమిటీ ఎక్కడో 4 గోళ్ల మధ్యన కూర్చొని ఈ నివేదికను తయారు చేయలేదన్న విషయాన్ని మరి గౌరవనీయులు గమనించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చిట్లకుంట గ్రామంలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా యువకుడు మృతి. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ అరవింద్. టీఆర్ఎస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మారిందంటూ మండిపాటు. సంగారెడ్డి జిల్లా అండూరు గ్రామంలో అగ్ని ప్రమాదం, విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైన డీసీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.